పల్నాడు జిల్లా కోమెరపూడిలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు రైతుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా తదితర వ్యవసాయ ఇన్పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సమతుల్య సాగు పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. ప్రతి సంవత్సరం కూడా మీరు పొలాలకి వెళ్ళే ముందు ఖరీఫ్ వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా చేసే కార్యక్రమమే. దీంట్లో మీరు అందరూ పూజ కార్యక్రమం అంటే మన భూమిని ఒక తల్లిలాగా భావించడం, దేవుళ్ళ భావించడం, దానిపైన భూమిపైన మనం ఆధారపడి ఉన్నాము. మంచి వర్షాలు మంచిగా పంట వస్తేనే మన కుటుంబం మనం బాగుంటాం అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. మంచి జరగాలి అందరికీ కూడా, కేవలం మన ఒక్కరికే కాదు, మన ప్రాంతానికే కాదు, రైతన్నలు ఎక్కడున్నా కూడా అందరికీ కూడా మంచి జరగాలనే కార్యక్రమమే ఈరోజు మనం చేసుకుంటూ ఉంది. అయితే ఈ ఏరువాక కార్యక్రమానికి అందరూ అనుకున్నది ఏమిటి అంటే, ఈవెన్ ఆఫీసర్స్ కూడా నిన్న మొన్నలా కొద్దిగా భయపడతా ఉన్నారు, వర్షాలు పడతాయా లేదా, వర్షాలు పడతాయా. కానీ మొట్టమొదటి రోజే మంచిగా వర్షం ముందు రోజే పడింది, మంచి బుర్ర. ఇదే లెవెల్లో కూడా మంచిది. వర్షం పట్ల ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు తర్వాత మొదలు పెట్టడం అనేటువంటిది మన సాంప్రదాయం, పూర్వకాలం నుండి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. దేనికైనా ఒక మంచి రోజు చూస్తాం మనం. అటువంటిది ఈ వ్యవసాయం అనేటువంటిది మనకి ప్రతి సంవత్సరం కూడా దుక్కి దున్ని ఇత్తనం నాటిన దగ్గర నుండి పంట చేతికొచ్చి అమ్మే వరకు కూడా ప్రతి సంవత్సరం మనకి మొదటి నుంచి చివరి దాకా అనేక ఒడిదుడుకులకి లోనవుతా ఉంటాం. మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరానికి మన సత్తెనపల్లి నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఎలినో ప్రభావాన్ని తప్పించుకొని భగవంతుడు సకాలంలో మంచి వర్షాలు కురిపించి మంచి పాడి పంటలతో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఈ సందర్భంగా